సలాం వెల్కమ్ టు ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ మనం గురునానక్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం కాబట్టి మా హ్యాండ్సమ్ అబ్బాయిలకి అండ్ బ్యూటిఫుల్ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. సరే గానీ ఇగో మన దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి, అలాగే గేమ్స్ ఉన్నాయి, క్యాట్ వాక్స్ ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి, సింగింగ్లు ఉన్నాయి. తెలుగు వచ్చా ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. అంటే తెలుగు అందరికీ వచ్చు, కానీ అక్కడ మతలబ్ ఏంటనేది నేను తర్వాత చెప్తా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ చేద్దాము అంటే, నీ టీం నుంచి ఒక అమ్మాయి, నా టీం నుంచి ఒక అబ్బాయి. అబ్బాయి అట్లా చెల్లదు. అమ్మాయిలు ఫస్ట్ నువ్వు అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు పేర్లు కనుక చెప్తా. ఓకే, లేటర్ మా హీరో సిఆర్ బోలేతో క్లాస్ లీడర్ రా, క్లాస్ లీడర్. లీడరా? అవునా? క్లాస్ లీడర్ అంటే క్లాస్ రీడరా? క్లాస్ కి హెడ్. పేరు జయంత్. ఏం చదువుతుంటావు? నీకు మైక్ ఇచ్చినా నువ్వు ఇట్లా పెట్టుకుంటున్నావు. హలో హలో, మేము స్టైల్ ఫాలో అవుతాం ఇక్కడ. మీలో ఫాలో అవ్వట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయికి క్రేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నా పేరు మధుషా. మధుషా. మధుషా ఆల్రెడీ తెలుసు నాకు. మధుషా. ఓకే, నువ్వు ఏం చదువుతున్నావు? బీటెక్. ఏం గ్రూప్? ట్రిపుల్ ఈ. అమ్మ 3 ఏళ్ళు చదివేస్తుంది ఈ అమ్మాయి ఎక్కువ. ఓకే డన్. సరే, ఇప్పుడు ఈ అబ్బాయి ఈ పేరు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టిండు. మరి షాజహాన్ నా కోసం కట్టిస్తా. చూసినావా? ఒక ₹10 సరే షాజహాన్, నీకు మీ క్లాస్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు రైట్? ఏ అమ్మాయి అంటే ఇష్టం? చెప్పు పర్లేదు. పక్క క్లాస్ అమ్మాయిలు ఇష్టం, మా క్లాస్ అంతా ఏం లేదు. నీ పేరు? సాక్షి. ఏం చేస్తుంటావు? బీటెక్. అర్థమైంది రో తెలుగు. ఖానా నహీ బతుకు సక్తా అంటే ఫుడ్ లేదు जी सकते, लेकिन मंदू नहीं बतकू नहीं सकता. समझ गए? आप तेलुगु में हिंदी में बोलो. हिंदी में बोलो. सेम डायलॉग. सेम डायलॉग. खाना. वन सेकंड. सर खाना नहीं बतकू सकता. हम खाना नहीं बतकू सकता. मंदू नहीं बतकू नहीं सकता. నువ్వు ఎదవలాగా ఉన్నావు అని చెప్పు. न्यू నువ్వు ఎద్వాలా ఉన్నావు. సరే ఓకే డన్. ఇప్పుడు చాలా చెప్పి మాట్లాడేసాం కాబట్టి సరదాగా టాపిక్ వెళ్దాము. టాపిక్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో నేను చెప్తా, ఓన్లీ అబ్బాయిలకి. ఓకేనా? ఓకే, అబ్బాయిలకి. అమ్మాయిల గురించి తెలుసుకోవడానికి మీరు ఎలాంటి పనులు చేస్తారు? నీ పేరు? హాసా. చెప్పు. ఫోన్ తీసుకొని హిస్టరీ చూడాలి. ఫోన్ తీసుకొని హిస్టరీ చూస్తావా? ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, హ్యాక్ చేయొచ్చు. హ్యాక్ చేయొచ్చా? ఓకే డన్. నెక్స్ట్. అమ్మాయిల గురించి వెళ్ళాలంటే అమ్మాయి కంటే అమ్మాయి వాళ్ళ అమ్మాయికి లైన్ వేయాలి. ఎంత తోపు రాజా, తోపు. నెక్స్ట్. షాజహాన్, ఈ అమ్మాయికి నేను లైన్ వేస్తున్నా, ఈ అమ్మాయి గురించి నా తెలియదు అనుకో, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ కి బిస్కెట్స్ వేస్తా. ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మాయిగా అబ్బాయిగా? అమ్మాయి కానీ అబ్బాయి అని బిస్కెట్ వేస్తారు, అమ్మాయికి పడిపోద్ది మళ్ళా. ఓకే డన్. నెక్స్ట్. ఓ సిల్కీ సే బయోడేటా మొత్తం వాళ్ళే చెప్తారు. అబ్బా చెప్తాం మరి సిల్క్. సిల్కీ సే రిపోర్ట్ రాసిన బయోడేటా చెప్పారా? అమ్మాయి ఇలా లేరు, ఇప్పుడు మారిపోయారు మొత్తం. ఇప్పుడు మీ అమ్మాయిలకి అయ్యిరా. సరే నేను అడుగుతా. తాగు. ఇగో నిజం చెప్పాలి వాళ్ళ. మీరు అమ్మాయిలు అబద్ధాలు చెప్తేనే అందంగా ఉంటారు, నిజాలు చెప్తే అందంగా ఉండరు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? అంటే అమ్మాయినే కదా నేను కూడా. సరే, అమ్మాయిలు అంటే మీరు ఎలాంటి విషయాల్లో హెల్ప్ అడుగుతారు? అబ్బాయిల్ని హెల్ప్ అడుగుతారు. అబ్బాయిలనే కాదు, పక్క అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, లాంటి హ్యాండ్సమ్ అబ్బాయిలు కానివ్వండి, ఏదో ఒకటి. ఓకే, నీ పేరేంటి చెప్పు. వర్ణ చెప్పు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఎట్లా ఏముంది
సరే నేను ఎగ్జామ్ రాస్తున్నా. చూసుకో వర్ణ, తొందరగా చూసుకో. అర్థం కాదనే. సరే వర్ణ, నువ్వు ఇంగ్లీష్ పేపర్ అయితే వేరే లాంగ్వేజ్ లో రాస్తున్నారు మీరు. కాదు అయ్యా ఇది ఏం పేపర్? ఇంగ్లీష్ పేపరా? నేను తెలుగు అనుకున్నానే. ఎగ్జామ్ ఒకటైతే రాసేది ఇంకో సబ్జెక్ట్ మీరు. అందుకే బ్యాక్ క్లాస్ ఉంది. ఇప్పుడు ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నా. నెక్స్ట్ నీకంటే ఎక్కువ బరువు నీ హాఫ్ సారీ ఉంది అనుకుంటా, రైట్? నువ్వు మా అమ్మాయిలు ఎవరు అన్నావు అనుకో, నువ్వు కూర్చోనన్నా. షాపింగ్ చేసేటప్పుడు ఏమని చెప్తా? ఏం హార్డ్ ఏం హెల్ప్ షాపింగ్ చేసేటప్పుడు ఎట్లా హెల్ప్? ఇప్పుడు మేము ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఒకవేళ డ్రెస్సెస్ చూస్తాం వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేము కదా ఏ డ్రెస్. సెలక్షన్ అడుగుతావా కార్డ్ కోసం అడుగుతావా? సెలెక్షన్ కాదు. ఇగో నీ పేరేంటి? వరుణి. వరుణి, నువ్వు సెలక్షన్ అడగక్కర్లేదు, కార్డు తీసుకొని పిన్ నెంబర్ అడిగితే చాలు, అదే హెల్ప్. ఇప్పుడు మనం ఆడిటోరియంకి వెళ్తాం. ఇప్పుడు బిర్యానీ పెడతారా? అక్కడ డాన్స్లు, ఫైర్ గేమ్స్, ర్యాంప్ వాక్లు, సింగింగ్, వాట్ యు వాంట్ ఎవ్రీథింగ్ అక్కడ ఉంటుంది అనమాట. మరి గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటున్నాం కదా. ఆబ్వియస్లీ ఇప్పటి వరకు అవుట్డోర్ లో ప్రకృతి గాల్లో బాగా ఎంజాయ్ చేసాం. అవును. ఇప్పుడు ఇండోర్ లో గేమ్స్, డాన్స్, సింగింగ్స్, దంషరాట్స్, మ్యూజికల్ చైర్ అన్ని మిక్స్ అయితే. అయితే అంతకన్నా ముందు దంషరాట్స్ ఆడితే ఎలా ఉంటుంది? బాగుంటది. ఇప్పుడు మీ టీం వాళ్ళు ఎవరైనా పంపించు. పంపించాలా? ఎవరు వస్తున్నారు మన టీం నుంచి? దంషరాట్స్ పోనానా? రెడీయా? వినిపించిందా? కరెక్ట్ విన్నావా? ఆయన నువ్వు నేను చెప్పొద్దు, ఎందుకంటే మన దగ్గర స్లిప్లు ఉన్నాయి కదా, తెలుసు. అబ్బో నేనేం వాళ్ళే చెప్పాలా? కొంచెం సగం సగం. నాన్న కన్ఫ్యూజ్ కాకు, కూర్చుంటాం. ఓయబ్బో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. బి అంట. ఏ ఉండండి, ఫస్ట్ సినిమా పేరు చెప్పనియండి. చెప్పు నాన్న, చెప్పు. బుక్ చదవటం. మీరు ఓడిపోయారని చెప్పండి, మేము చెప్పేస్తాం. మంచిగా చెప్తాం. ఓడిపోయారా? సరే 30 కౌంట్ చేద్దాము. అందులో 30, 29, 28, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13. సరే ఇప్పుడు మనోళ్ళు పిలుద్దాం. యా వీళ్ళకి నేనే చెప్తా. ఏంది నువ్వు? వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వను, ప్రామిస్ గా ఆన్సర్ ఇవ్వను. సరేనా? ఇప్పుడు మీ దాంట్లో ఎవరు వస్తున్నారు? సరే ఇట్రా. నాకు చెప్పు, నేను చెప్తా. వద్దులే. వాళ్ళకి ఓకే. దడ్డన గడ్డన్. సరే మీరు కొంచెం వెనక్కుండండి. ఇంకా ఇట్రా. ఇగో అందరూ వెనకకి జరగండి. నేను ఇస్తా ఉండు. వాళ్ళు మస్తు యాక్టింగ్ చేస్తారు. మా హీరో హీరోయిన్ ఏం చేసుకుంటున్నారా? లవ్ చేస్తున్నారా? పారిపోయారు. ఎందుకంటే దోశ అంట. హీరో ఎవరు చెప్పు? హీరో డాలీ. ఏయ్! యాక్షన్ చేయి కదా. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, అట్లా కాదు. 20, 19, 18, 17, 17, 16, 15, 14,
సరే ఓడిపోయారు వీళ్ళు. జంబలగడి పంబ ఇది వీళ్ళు ఓడిపోయారు పాపం. మీ టీం నుంచి ఎవరు వస్తారు మళ్ళా? నేను చెప్తారా? షటప్. ఓకే మీ ఇల్లు ఉంది ఉంది. సూపర్. నెక్స్ట్ ఆవు చూపిద్దాం. పెళ్లి పుస్తకం సూపర్. ఇప్పుడు ఆట అయిపోయింది, పాట అయిపోయింది, డాన్స్ తర్వాత చేద్దాం. అంతకంటే ముందు ఈ చైర్స్ ఏంట్రా? నా కోసమేనా? ఇవి చైర్స్ నీకోసం కాదు. అబ్బా, ఇట్రాను. ఇప్పుడు చైర్స్ ఏంటంటే మ్యూజికల్ చైర్. ఓకే. మ్యూజికల్ చైర్ అంటే పాట ఆగానే రౌండ్ గా తిరిగి వచ్చి కూర్చోడం కాదు. ఓకే. పాట ఆగిన వెంటనే ముందు అక్కడికి వెళ్ళి కూర్చొని తర్వాత ఇక్కడ వచ్చి కూర్చోవాలి. అంటే ఫస్ట్ రౌండ్ తిరగాలి, సాంగ్ ఆగిపోగానే అక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? ఇష్టం వచ్చినట్టు వెళ్ళి కుర్చీ లాక్కొని కూర్చోడం కుదరదు. ఉగాది స్పెషల్ కాబట్టి 2 చేతులు ఇలా పెట్టుకోవాలి, రౌండ్ గా తిరగాలి ఇలాగా. సరేనా? సాంగ్ ఆగిన వెంటనే ఇలాగే వెళ్ళి అక్కడ కూర్చోవాలి, మళ్ళీ అలాగే వచ్చి అక్కడ కూర్చోవాలి. అమ్మాయిని నీ చుట్టూ తిప్పుకుంటావా? నా చుట్టూ కాదు, చైర్ చుట్టూ. చైర్ చుట్టా? సరే మరి ఆడేద్దామా? మీ అందరికి అర్థమైంది కదా? సో మరి లెట్స్ వెల్కమ్ దెమ్. రెడీ 3 1 గో. మనం కూడా నువ్వురా. Waka, not like this. Hands up, ma. గీతా శీలమాల పేరే ఏదైనా. అరే కూర్చున్నావా నువ్వు అసలు? ఏ చీటింగ్. సూపర్. ఓకే. You have to sit. You have to sit. అయ్యో సూపర్. గట్టిగా క్లాప్స్. You have to sit.
సూపర్ సూపర్ కంగ్రాచులేషన్స్ పేరు సహదాకి గట్టిగా క్లాప్స్ ఒకసారి సూపర్ మరి ఉగాది స్పెషల్ సందర్భంగా గురునానక్ కాలేజీలో మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మ్యూజికల్ చైర్ కూడా అయిపోయింది అవును Next పాపం మీ ఏంటి? సాక్షి కాలు కూడా ఇరిగిపోయింది నేను చాలా బాధపడ్డా తెలుసా సరే కానీ నెక్స్ట్ ఏంటి తెలుసా ముంబై అయిపోతున్నది దాని మనసు ముంబై అయిపోతున్నది ముంబై పోవట్లేదు ఇప్పుడు ఇక్కడ గురునానక్ కాలేజీలో ఉన్నాం కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డాన్స్ అన్నమాట సంతోష్ సరైనోడి సినిమాలో టైటిల్ సాంగ్ తో రాక్ చేయడానికి వచ్చేస్తున్నాడు మరి తను పిలిచేద్దామా yes let's welcome సంతోష్ యా రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు డూడు డూడు రారా డూడు నువ్వే 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 నాకు సరైనడు సంతోష్ చాలా బాగా చేశాడు కదా అవును మరి అబ్బాయి డాన్స్ చేశాడు అవును నెక్స్ట్ అమ్మాయి డాన్స్ చేస్తే చాలా బాగుంటది కదా రావాలిగా అందుకు నెక్స్ట్ సాంగ్ ఏంటో తెలుసా పక్కా లోకల్ పక్కా లోకల్ సాంగ్ చేయడానికి మధుష రెడీగా ఉంది సో పిలుద్దామా వెల్కమ్ మధుష ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెంటు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరుగు తీస్తలే డిస్కోలు పప్పలు డెమ్ములైట్ కొట్టిన ఆవి తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కలో సో గురునానక్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికి Thank you so సో మచ్ much. స్పెషల్ గా బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో అండ్ మచ్ లెక్చరర్స్ కి ఎవరైతే సపోర్ట్ చేశారో మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ చేయడానికి ఈవెంట్ చేయడానికి అండ్ స్టూడెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు మన థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ గా వనిత టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉగాది అండ్ మన గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి లైఫ్ లో కొత్తగా అంటే అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ అబ్బాయిలందరూ ఈ రోజు పచ్చళ్ళు చేయండి అమ్మాయిలందరూ పోలేలు చేయండి ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్